ఇంట్రో మ్యూజిక్ చూస్తే ఇదేంటి ఇంట్రొడక్షన్ చాలా తేడాగా ఉంది అనిపించుండొచ్చు. కొత్త సంవత్సరాన్ని మార్చలేదు. కాంటెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ అందుకని ఆ మ్యూజిక్ ఎంచుకున్నాను. 2007 నుంచి 2014 మే, జూన్ వరకు నేను ఒక కార్యక్రమాన్ని నిర్వహించాను. 'మోహన మురళి గాన లహరి' అన్న పేరుతో. అది రేడియో షో అనండి, పాడ్‌కాస్ట్ అనండి, వాటెవర్ ఇట్ ఈస్ ఆడియో. మోస్ట్‌లీ ఆడియో. కొన్ని వీడియోలు కూడా చేశాను. అది తరంగా 2012లో స్థాపించిన తర్వాత కొన్ని వీడియోలు కూడా పెట్టాను. తెలుగు తరంగా అనే ఒక ఛానెల్‌లో ఈ వీడియోలు పెట్టాను. అంటే ఆడియో కంటెంట్‌ని వీడియోలుగా మలిచి కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని పెట్టాను. ఆ ఛానెల్ యాక్సెస్ నా ఆధిపత్యంలోనే ఉందండి. అసలు ఎన్నో సంవత్సరాలుగా అది ఎళ్లి చూడలేదు. 2, 3 రోజుల క్రితం వెళ్లి చెక్ చేశాను. కొంత బాగా పాపులర్ అయింది. కొంత అలా సద్దిగా అక్కడే ఉండిపోయింది. వాటికేమి పెద్ద పాపులారిటీ రాలేదు. అలాగే కొంత కాంటెంట్‌కి కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చాయి. ఎందుకంటే సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అప్పుడు అంత ప్రస్ఫుటంగా కాపీరైట్ ఎన్ఫోర్స్‌మెంట్ అప్పుడు లేదు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నేను కొన్ని చూసాను, విన్నాను. చాలా అద్భుతమైన కాంటెంట్ ఉంది. ఆ రోజుల్లో మేము టేకప్ చేసిన ఒక మహా ప్రాజెక్ట్ ఒకటి, దాని గురించిన జ్ఞాపకాలు మళ్ళీ ముందుకొచ్చాయి. 100 మూవీస్ ఇన్ 100 అవర్స్ కమ్మెమరేటింగ్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి ఒక మారథాన్ లాగా చేసాం. ట్యాగ్ టీమ్ చేస్తూ. ఇండియాలో టీము, ఇక్కడ అమెరికాలో టీము ట్యాగ్ టీమ్ చేస్తూ 100 సినిమాల గురించి 100 గంటల సేపు మాట్లాడాం. కంటిన్యూయస్‌గా రౌండ్ ద క్లాక్. దట్ వాస్ ఎ ఫాంటాస్టిక్ ప్రోగ్రామ్. ఇండియాలో అవార్డ్ కూడా ఇచ్చారు దానికి. దాంట్లో చాలా మంచి కాంటెంట్ ఉంది. అలాంటి వాటన్నిటికి వెలుగు చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కువగా నేను పార్టిసిపేట్ చేసిన కాంటెంట్‌కి ఎక్కువ వెలుగు చూపిద్దామని. నేను పార్టిసిపేట్ చేసిందే కాదు. తరంగా జట్టు సభ్యులందరూ కలిపి క్రియేట్ చేసిన ఆ కాంటెంట్ చాలా మంచి కాంటెంట్ అలా పడి ఉంది. వీలైనంత వరకు సమంజసమైనవి అనిపించింది. రెలెవెన్స్ ఉన్నది అంతా మళ్ళీ మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. అలాంటిదే ఈ ప్రయత్నం. నీనా దావులూరి అన్న పేరు మీరు వినుంటారు. జీ టీవీలో ఏదో రియాలిటీ షో చేస్తోందట ఇప్పుడు. షీ ఈస్ ద హోస్ట్. మిస్ అమెరికా పేజెంట్ విన్నర్ తను. Ladies and gentlemen, your new Miss America is Miss New York. Miss New York, Nina Davuluri. It's happened again. 2 years in a row. What a moment for Mallory. Miss America, the runway is yours. షీ వాస్ క్రౌన్డ్ యాస్ మిస్ అమెరికా. అప్పుడు పెద్ద దుమారం ఒకటి వచ్చింది. ఏంటి, షీ ఈస్ డార్క్ స్కిన్, డార్క్ హెయిర్, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఆవిడకి క్రౌన్ ఇచ్చేస్తే ఏంటి, అరబ్స్ అందరికి మిస్ అమెరికా క్రౌన్ ఇచ్చేస్తున్నారని ఒక స్ట్రేంజ్ కాంట్రవర్సీ వచ్చింది. దాని గురించి స్టీవెన్ కోబేర్, అప్పుడు కోబేర్ షో అనేది నిర్వహించేవాడు. దాంట్లో చేసిన ఒక హిలేరియస్ టేక్ గురించి నా కామెంటరీతో చెప్పాను. దాన్నే వీడియోగా మలిచిన కాంటెంట్ ఇది. ఇలాంటి కాంటెంట్‌ని పునరుద్ధరించి లేకపోతే ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకురావాలన్న సంకల్పం ఈ 2026లో. ఆ కాంటెంట్‌కి నేను పైన పెట్టే పేరు జ్ఞాపకాలు. అది అమెరికా గురించి కావచ్చు, తెలుగు సాహిత్యం గురించి కావచ్చు, తెలుగు సంస్కృతి గురించి కావచ్చు, పాటల గురించి కావచ్చు, అలాగే తెలుగు చరిత్ర గురించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకం 2013 నుంచి. ఎంజాయ్ ಮಾಡ್ರಿ. ఈ పాడ్కాస్ట్ మీకు సమర్పిస్తున్న వారు తరంగా డిజిటల్. యువర్ వాయిస్, యువర్ షో, యువర్ వే. Socialize with Taranga. For more details, visit tarangadigital.com. మోహన మురళి గానలహరి పాడ్కాస్ట్ కు స్వాగతం. ఈ కార్యక్రమం తరంగాలో ప్రతి శుక్రవారం ప్రత్యక్ష ప్రసారంగా నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే వివరాలకు telugu.tarangamedia.com చూడండి. తరంగా, ఇట్స్ యువర్ వేవ్లెంత్. ఇంకొకటి అనదర్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఏంటంటే, ఈ సండే ఫస్ట్ అవర్ మన
a person of Indian descent was crowned as Miss America. Neena Davouluri, Mana Davouluri. So danto Twitter, some people went berserk on Twitter, putting all the racist comment and all that. And I thought there are going to be some jerks everywhere, and why even pay attention to them? But of course, మనకి ఉంది కదా ఎక్స్ప్రెస్ చేయడానికి ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. మనకి ఇప్పుడు ఇండియాలో 1,00,000 టీవీలు ఉన్నాయి. టీవీల్లో మళ్ళీ there will be panels discussing about this. Non-news, basically. I mean, the approach I have is some idiots said some racist things. Oh, this is America, an Arab. How could an Arab become Miss America? ఇదంటూ చేశారు. Bottom line ఏంటంటే, that kind of a hate speech, you can just simply ignore it. They're going to be there everywhere. And I even made another strong comment saying that, we can't even get along with each other as Telugu people. ఒక ప్రాంతం వాళ్ళంతా దోపిడీ వారులు, లేకపోతే వాళ్ళకి they don't have enough intellectual depth, అలాంటి సుత్తులంతా మనం మాట్లాడుకుంటూ we are concerned that some white supremacists are commenting on us. Who cares? But if you want to laugh at this in a unique way Kobe does, here it is. Welcome back, everybody. Thank you so much. Folks, you watch this show, you know I love beauty pageants. It is so refreshing to see a TV show that celebrates attractive people. And no pageant is more American than the Miss America pageant. After all, up until the 1930s, it's how our country chose the First Lady. Of course, when FDR came into office, he changed the law so the president merely married whatever cousin could lift the largest pallet of bricks. Now, last night, the Miss America pageant was held in Atlantic City. Your new Miss America is Miss New York. There she is, a beautiful lady, Neena Davouluri, becoming the second consecutive contestant from New York to win that pageant. The 24-year-old is also the first Miss America of Indian descent. It is the first time a woman of Indian descent has won the crown, and I, for one, could not be happier for her. And Twitter, as usual, could not be happy. Jim? Racist backlash popped up on social media. On Twitter, guys, lots of racist reaction to this choice. Some people calling her a foreigner, an Arab, even a terrorist, and upset this happened so close to the 9/11 anniversary. We've been tracking the comments. There have been 705 tweets actually referencing Miss America terrorist. That's right. 705 people saw a woman in a bikini and thought, Muslim extremist. 735 people saw a woman in a bikini and thought she is Muslim extremist. Annavettane Kobe lost it and he kept on laughing on air. He lives in a character. He's like, his character is an ignorant idiot. But sometimes he comes out of the character and then he loses it and laughs it. And this is one occasion. I for one condemn this Twitter backlash as pure xenophobic reactionary hate speech, which would be completely fine if she were an Arab, but she's not. Miss America 2014 is Indian. And that is an inspiring story because many moons ago, white men came to the New World, conquered the Indians' land and gave them nothing but beads and diseases. But this one brave squaw. What is it, Jimmy? I'm waxing poetic. She's not American Indian. She's from India, in Asia. Oh, okay. Well, then Columbus was right. Anyway, I want to say congratulations to Miss America, Neena Davouluri. Thanks to you, young Indian girls can now dream of advocating world peace in a two-piece. We'll be right back. Advocating world peace in a two-piece. Download Taranga app on your Android or iOS devices and start socializing with Taranga today.
మీరిప్పటి వరకు తరంగాలో గతంలో ప్రసారమైన మోహన మురళి గానలహరి ఎపిసోడ్ యొక్క పాడ్కాస్ట్ విన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకు telugu.terangamedia.com సందర్శించండి. ఈ పాడ్కాస్ట్ ను మీకు సమర్పించిన వారు తరంగా డిజిటల్. యువర్ వాయిస్, యువర్ షో, యువర్ వే. Socialize with Taranga. For more details, visit tarangadigital.com.